ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీఆర్ఎస్ ని వ్యతిరేకించేది బీఆర్ఎస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చూస్తున్నాం. మరి ఇక్కడ ఇష్టం ఉన్నట్టు తిట్టినా కూడా ఇక్కడ బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ మీద నోరిప్పరు. కానీ ఇలా బహింసలో ఆ పథకం ప్రకారంగా బీజేపీ చేయించిందంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, ఇద్దరు తోడు దొంగలే. అందుకొరకే ఇలా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు స్తబ్దంగా ఉన్నారు. ఇలా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కేవలం డబ్బులు వంచుదాం, ఇలా డబ్బులు వంచి సారా వంచి గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. మేమందరికీ చెప్తా ఉన్నాం, ఒకవేళ అది నిజమైతే మాకు తెలిసిన సమాచారం ప్రజలు అంటున్నాం. ఇలా కేంద్రంలో 10 ఏళ్ళ అధికారంలో భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 నెలలలో 100 రోజులలో చేస్తున్నటువంటి గ్యారెంటీ ఆయన చెప్పిండు. 100 రోజులలో చేస్తా అని చెప్పిండు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. అవి చేయలేదు కాబట్టి ఇప్పుడు ఓడిపోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పోటీ పడి ఇటు లిక్కర్లు ఇటు డబ్బుల్ని పంచైనా గెలుస్తామంటున్నాం. మేము ఒకటే ప్రజలకు చెప్తున్నాం, ఓపెన్ ఇంటికి తిరిగినాం. బీజేపీ వాళ్ళు ఏమిచ్చినా కాంగ్రెస్ వాళ్ళు ఏమిచ్చినా తీసుకోండి, కానీ మళ్ళా మనం తీసుకొని కూడా పోయినసారి క్రితం మోసపోయినాము. 10 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ మోసం చేసిండు. 100 రోజులలో 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేసిండు. దీనికి బుద్ధి చెప్పాలంటే ఓటు ద్వారా వాళ్ళు ఏమిస్తా తీసుకొని, వాళ్ళ డబ్బులు ఎక్కైనా తీసుకొని, కానీ ఓటు మాత్రం ఇలా మా ఆత్రం జక్కు గారు ఆదివాసీ బిడ్డ, ఆదివాసీ సంస్కృతితో పాటు ఇతర జాతుల యొక్క అన్నిటిని కూడా గౌరవించే వ్యక్తి ఆత్రం జక్కు గారు కాబట్టి అని చెప్పి కూడా మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, మీ బీజేపీ నాయకులారా ఖబర్దార్, ఇటువంటి దాడులు ఎన్ని చేసినా ఇటువంటి దాడులకు భయపడే బీఆర్ఎస్ పార్టీ కదా. మేము పుట్టినమే ఉద్యమం చేసి ఉద్యమాల్లో ఎన్నోసార్లు మా నాయకుడికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అలా హరీష్ రావు గారికి, మిగతా మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా జైల్లోకి పోయినరు, లాఠీ దెబ్బలు తిన్నారు. అనేక రకాల పోలీసులు ఏం చేయించిన అన్నట్టు సమైక్యాంధ్రలో అవన్నీ మేము అనుభవించిన వ్యక్తులం కాబట్టి మేము భయపడే వాళ్ళని కామని చెప్పి ఇంకోసారి భారతీయ జనతా పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాం. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. మీరు బెదిరించి దాడులు చేసైనా బీఆర్ఎస్ పార్టీ యాత్ర రాపుతామంటే మా బస్ యాత్రను పొంది ఒకసారి కేసీఆర్ దగ్గర బస్ యాత్ర కొన్ని మసి చేస్తాం. మీరు ఏమనుకుంటున్నారు? మేమంతా కమ్జోరుగానే అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.